गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। ఆత్మీయ మిత్రులందరికీ కూడా వందనములు. కాంచి పరమాచార్య స్వామి వారు అనుగ్రహ భాషణములు దేవుని స్వరం ప్రాథమిక పుస్తకం. విషయం యోగి. యోగి అంటే దుఃఖం అంటనివాడు. దుఃఖానికి హేతువు మనస్సులో మాలిన్యమైన పాపమే. మనస్సులోని మాలిన్యాలు తొలగిపోతే మనస్సు దానికదే పరమాత్మ వైపు మళ్ళుతుంది. నియంత్రణ క్రమశిక్షణలతోనే మానసిక మాలిన్యము శుద్ధమవుతుంది. సరైన విద్య, నియంత్రిత జీవనం, క్రమశిక్షణలతో ప్రాణాలు శరీరాన్ని విడకముందే మనస్సులోని దురితమంతా నశించిపోతుంది. ఇందులో విజయం సాధించిన వాడికి దేహత్యాగమే యోగమై అతడి జీవాత్మను పరమాత్మలో విడలేని సమైక్యాన్ని పొందుతుంది. యోగిని ఎట్లా గుర్తించాలి? ప్రశ్న. పరమాత్మను చేరిన అతడి మనస్సు ఇంకా వేరే దేనిని తచ్చాడనివ్వదు. ఆ తర్వాత మనస్సు నిష్క్రియంగా మారిపోతుంది. ఆ స్థితిలో మాత్రమే మనస్సు సృష్టించిన సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. ఆ స్థితిని పొందాలంటే దేనిపై ఆధారపడాలి? ఆ మనస్సు దేని నుండి జనించిందో దాని మీద ఆధారపడాలి. మనస్సు తనకు మూలమైన ఆధారాన్ని చేరినట్లయితే అందులో కలిసిపోతుంది. అప్పుడు అది నిశ్చలమవుతుంది. అన్ని బాధల నుండి విముక్తిని పొందే స్థితి అది. ఒక నదిని తీసుకుందాం. దాని ఉద్భవ స్థానం ఏది? ప్రశ్న. మహాసముద్రం. మహాసముద్రంలో నీరు ఆవిరై నది రూపంలో మరొక చోట వెలుస్తుంది. నది అలుపెరగకుండా ప్రవహిస్తుంటుంది. చివరకు అది తిరిగి తన మూలమైన మహాసాగరాన్ని చేరుతుంది. ఆ తర్వాత దానికంటూ వేరే స్వరూపం ఏమైనా ఉంటుందా? ప్రశ్న. ఉండదు. నదులకు ఆధారభూతమైన మహాసముద్రం చివరకు ఆ నదులలో తనలో కలుపుకున్నట్లుగా తన మనస్సులను పూర్తిగా వశం చేసుకుని తనలో యోగ స్థితిలో కరిగించేసుకునేది ఏదైనా ఉంటుందా? ప్రశ్న. అంటే సమాధానం ఉన్నది అని. జ్ఞానులు, యోగులు సమాధి స్థితిలో ఉన్నప్పుడు, అంటే అతీత చైతన్య స్థితి, వారి వ్యష్టి చిత్తాలను లేదా వ్యక్తిగత మనస్సులను కరిగించేసుకొని బాహ్య స్పృహ లేని వారై ఈ ఒకానొక దానిలో ఒకటిగా అవుతుంటారు. యోగి సమాధి స్థితిలో లేనప్పుడు ఆ ఒకానొకటిని వీడిపోయాడని అనిపించినప్పటికీ నిజానికి అతడికి ఆ ఒకానొక దానికి ఒక విడదీయరాని అనుబంధం ఉంటుంది. అతడు తనలో తాను ఆ సంయోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల అతడికి బాహ్య స్పృహ ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ ఇది కావాలి, అది కావాలని కోరిక ఉండదు. ఒకటి ఏదైనా కావాలని కనీసం ఇసుమంతైనా అనిపిస్తే, ఒక తలపైన కదిలితే అతడు అసలు యోగి కానే కాడు. అతడు భగవంతునితో ఏకమై లేడని అర్థం. మనం యోగి విలక్షణత గురించి వేరొక విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
అతడి మనస్సు పరమాత్మలో శాశ్వతంగా కలిసిపోయిన వేళ అది ఏ విధంగానూ ప్రతిస్పందించకూడదు. ఎంత గొప్ప కష్టం కలిగినా అతడు ఏడవడు. మనసు ఇసుమంతైనా విచలితం అయింది అంటే అతడు పరమాత్మలో సంయుక్తుడై లేడని అర్థం. బాహ్య ప్రపంచానికి కష్టాలనే తోచే దుఃఖకర పరిస్థితులు యోగికి ఎన్నో కలగవచ్చు. కానీ అతడికి రవంత కూడా దుఃఖం కలగదు. అతడు ఒక దుంగలాగా మొద్దులాగా ఉండిపోతాడు. ఈ పోలిక కూడా సరైనది కాదు. ఎందుకంటే దుంగకు లేదా మొద్దుకు అసలు భావాలు అనేవే ఉండవు కదా. యోగి ఒక్కడే పూర్తిగా చైతన్య స్థితిలో ఉంటాడు. నిత్యం ఆనంద స్థితిలో ఉంటాడు. ఇదో అదో కావాలి అని కోరిక లేకుండా ఆనంద స్థితిలో ఉండిపోతే అదే యోగ స్థితి. ప్రేమ అనేది అతడికి సహజంగా ఉప్పొంగుతూ ఉంటుంది. అతడికి ఎవరినీ చూసి ద్వేషం కలగదు. తన వల్ల ఏ మనిషికి ఎట్టి హాని జరగకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ప్రపంచానికి కనపడే ఏ కార్యకలాపాలలో అతడు తగులుకొని ఉన్నప్పటికీ నేను దానిని చూస్తున్నాను అనే అహం అనేది అతడికి ఉండదు. తనతో తనకు కూడా ఏ బంధము ఉండదు. అన్ని పనులలో దయ మాత్రమే కనిపిస్తుంటుంది. అతడు చేపట్టే చర్యలు కొన్నిసార్లు క్రూరంగా కనిపించవచ్చు. కానీ అంతరాంతరాలలో అతడిలో ప్రేమ తప్ప మరేది ఉండదు. గొప్ప యోగి అయిన పరమేశ్వరుడు వినాశనాన్ని కూడా ఇదే విధంగా చేస్తాడు. మనకు ఇది చాలా క్రూరంగా కనిపించవచ్చు. కానీ వారి పాపాలు ఏవైనా సరే, ఎట్టివైనా సరే, జీవులు కర్మ నుండే బయటపడి తనలో ఐక్యం కావాలనే ఉద్దేశంతో ప్రళయాన్ని చేస్తాడు. అది ఆ సమయంలో మనల్ని నిద్రపుచ్చి బాధల నుండి విముక్తిని ఇవ్వటం వంటిది. ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా కొంత విశ్రాంతినిస్తాడు. ప్రతిదినం నిద్ర నుండి మేల్కొన్నట్టే మంచి చెడు కార్యాలలో ప్రవృత్తమైనట్టు ఈ శరీరం పడిపోయాక కాస్త విశ్రాంతి తీసుకుని మరొక శరీరంలోకి మేల్కొంటాము. ఈ అలసట కలిగించే ప్రయాణం అయిన ఈ జన్మ మరణాల చక్రం కొనసాగరాదు. ఈ శరీరం పడిపోయాక మరొక శరీరంలోకి పోరాదు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు మనం పాటుపడాలి. క్రమశిక్షణ, స్వయం నియంత్రణ, గొప్ప దయ, ప్రేమ, తపస్సు, ప్రార్థన, యజ్ఞాలు, దానాలు ఇవన్నీ ఈ లక్ష్యాన్ని పొందటానికే చెప్పబడ్డాయి. చిన్నతనం నుండే జనులకు ఈ రకమైన జీవనం జీవించటం అలవాటు చేయాలి. కోట్ల మందిని ఈ విధంగా క్రమంగా పెంచటానికి ప్రయాసలు జరిగితే ఎక్కడో ఒక చోట ఒక జ్ఞాని, యోగి పుడతాడు. అట్టి ఒక్క యోగి రావటం మానవాళికి అంతటికీ లాభదాయకమే కదా. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జై శంకర. హరహర శంకర జై జై శంకర.